ఇరాన్పై అమెరికా దాడులు ముమ్మరమవుతున్నాయి, ఉధృతమవుతున్నాయి. కానీ ఇప్పటికీ ఇన్ని రోజుల యుద్ధం తరువాత కూడా ఇరాన్ అమెరికన్ విమానాలపైన దాడి చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోలేదని తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన రుజువు చేస్తోంది. అమెరికాకి చెందినటువంటి F-15E జెట్ ఇరాన్లో ఉన్నటువంటి ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఉండేటువంటి కెషమ్ ద్వీపం దగ్గర దాడి చేయడానికి వస్తే దానిని ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ చెందినటువంటి సైనికులు దాన్ని పేల్చివేశారు. దాంతో పైలట్ ఎజెక్ట్ అయ్యారు. ఎజెక్ట్ అయినటువంటి పైలట్ ఎక్కడ దిగారు, ఆయన బ్రతికున్నాడా లేదా అన్నది తెలుసుకోవడం కోసము C-130 హెర్కులిస్ విమానాలు చాలా లో హైట్లో ప్రయాణం చేసి ఆ అమెరికన్ పైలట్ని లొకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశాయి. అయితే దీని ద్వారా అర్థమవుతున్నది ఏంటంటే అమెరికన్ F-15E జెట్ కూలిపోవడము వాస్తవం. అమెరికా జరగలేదు, మా అన్ని విమానాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడాను ఈ పైలట్ కోసం వెతుకులాట జరుగుతోంది అంటే విమానం కుప్పకూలి ఉంటుందని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్నారు.